ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ప్రజాప్రతినిధులుగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అది ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లకు తెలుసు కాబట్టి వీళ్ళ జోలికి పోరు, చేస్తారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. డ్రైవర్తో మాట్లాడతారు, అటెండర్తో మాట్లాడతారు, చుట్టుముట్టు వాళ్ళతో ఎంక్వైరీలు చేసుకుంటారు. అవన్నీ జరుగుతాయి, జరిగినాయి, జరగబోతాయి. కానీ మీలాగా వాళ్ళ పర్సనల్ ఫోన్లు ట్యాప్ చేసి విషయాలు తెలుసుకునే సాహసం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తన జన్మలో చేయడు. కేవలం మీరు ఆదేశిస్తే తప్ప ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయడు అన్న విషయం మా అందరికీ. కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేది ఒక సామెత. ఆల్ ఫోన్ ట్యాపింగ్స్ లీడ్ టు కల్వకుంట్ల కుటుంబం. అది కేటీఆర్ గారా ఇంకెవరైనా కుటుంబ సభ్యులా అనేది విచారణలో తేలుతుంది. కానీ ఖచ్చితంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళితేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్నీ జరిగినవనేది ఈరోజు తెలంగాణలో 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తారు. కాబట్టి ఇంకా 10 లీగల్ నోటీసులు తయారు చేసుకొని మాకు పంపి మేము లీగల్ నోటీసులు ఏమి ఇయ్యం. అసలు విషయాల మీద పరిజ్ఞానంతో కోర్టులలో కేసులు వేస్తాం డైరెక్ట్గా. ఇప్పుడు మీరందరూ కూడా కష్టపడి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తోటి పుంకాలుగా రాస్తూ ఉన్నారు కదా మీడియాలో. మరి లీకులు ఎవరిస్తున్నారు? మీడియాలో వస్తుంది కదా. లీకులు ఇస్తలేరు, మీరు తెచ్చుకుంటున్నారు కష్టపడి, మీ సోర్సెస్ ద్వారా తెచ్చుకుంటున్నారు. అది మీ డ్యూటీ బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ డ్యూటీ స్టార్ట్ అయింది. అంతకంటే ముందు మొత్తం బందీ చేసేసారు. ఇటువంటి లీకులు అప్పుడు వచ్చినట్టే బొక్కలు దోస్తుండే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ. ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడ్డది కాబట్టే జర్నలిస్టులు తమ పనిని చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన క్లారిటీ ఉందన్నట్టు. మిగతా వాళ్ళు అందరినీ ట్యాప్ చేసినాం మేము, కానీ ఈ ఒక్క 4 హీరోయిన్లను చేయలేదని ఆయన క్లారిటీ ఉందని చెప్పిండా. పోనీ అట్లనే చెప్పానండి. నాకు తెలియదు ఎవరిని చేసినా, నేను ఎప్పుడు ఆ మాట అనలే, మీరు అన్నందుకు అంటా ఉన్నా. వాస్తవం, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇదే అధికారులు 20 సంవత్సరాల నుంచి అదే సర్వీసులలో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరు కూడా వీళ్ళని ఆదేశించలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆదేశించిన ఇటువంటి దుర్మార్గపు చర్య కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇది చేసిర్రు అని చెప్పి మేము అంటా ఉన్నాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు వాన్ ఫోన్ ట్యాప్ చేసుకురా, వీనికి ఎన్ని కోట్లు ఉన్నాయి, వీనికి ఏం ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పలే. మీ పని మీరు చేయండి అన్న చెప్పిర్రు, వాళ్ళు నిమ్మలంగా పని చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది చేయలేదు కాబట్టి, మామూలు అధికారులు అయితే చెయ్యరు కాబట్టి ఒక తగ్స్ బందిపోటు దొంగలను ఏరి కోరి తీసుకొచ్చి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఒక టీం వేసి, ఇక అది వాళ్ళకున్న సంబంధం ఏందో మాకు తెలియదు, కానీ వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా చేర్పించారు. గతంలో ఉన్న ఆఫీసర్లు ఆయన పేరు చెప్పిండు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళ డ్యూటీలు చేసుకొని ప్రెసిడెంట్ మెడల్స్, స్టేట్ మెడల్స్ అన్నీ తెచ్చుకున్న ఆఫీసర్లు. వాళ్ళు చెప్తే చెయ్యరు అని చెప్పి వాళ్లకు తందాన పాడే ఆఫీసర్లు, బంధువులు, లావాదేవీలు ఉన్నాయో ఇచ్చుపుచ్చుకాల్లో ఏమున్నాయో మాకు తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి ఒక స్పెషల్ టీమ్గా చేసి వాళ్ళతోటి కార్యక్రమాలు చేసిరు. మరి అది ఆయనకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా అంటాడు. వాళ్ళు ఉన్నప్పుడు జరగలే. అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ గారు 1 ఇయర్ తర్వాతనే పక్కకు పంపించిన విషయం కూడా మీకు తెలుసు. మరి ఎందుకు చెప్పిన మాట వినలేదని చేసిండేమని నేను అనుకోవాలి. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, దేనికి లీగల్ నోటీసు పంపాలో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. వాళ్ళు పంపాల్సింది లెటర్ పంపాలి, కూలంకషంగా ఎంక్వైరీ చేసి నన్ను నా మీద ఉన్న ఈ అపవాదును తొలగించాలని పోలీసు వాళ్ళకు లెటర్ రాయాలి. ఆయన నాకు లీగల్ నోటీస్ ఇస్తే నేనేం చేస్తా, అది తీసుకుపోయి మా లాయర్కి ఇస్తా, లాయర్ చూసుకునేది చూస్తాడు. నేను ఇంకా చాలా స్పష్టంగా డీప్గా ఎంక్వైరీ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఉండకూడదు. మా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతూ ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పెద్దవాడికైనా చిన్నవాడికైనా ఒకటే ఓటు అన్నట్టుగా కోట్ల రూపాయల విలువైన మనిషికైనా ప్రైవసీ అంతే ముఖ్యము.
గుడిసెల్లో పండుకునే వ్యక్తులకు కూడా ప్రైవసీ అంతే ముఖ్యమని రాజ్యాంగం చెప్పింది కాబట్టి నా ప్రైవసీకి భంగం కలిగింది కాబట్టి మీరు విచారణ చేయండి మహాశయ అని చెప్పి నేను అడిగితే ఈయనకేం కష్టం వచ్చింది నాకు అర్థం కాదు. అంటే మీరు చేసిందని చెప్పి మీకు అర్థమైపోయింది అన్నట్ట. ఏంది ఇది? అవునమ్మా, ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ వైలేట్ చేసిండ్రు, ఇంకా చాలా చట్టాలు ఉల్లంఘించిండ్రు. ఎవరెవరు ఉల్లంఘించిండ్రు, దీన్ని తీగలాగితే డొంకంతా కదులుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది చాలా ఉంది. ఓన్లీ మీరు 5-6 మంది ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి జిల్లాలో ఇటువంటి వాళ్ళు డజన్ల కొద్ది ఉండి ప్రజల హక్కులను భంగం కలిగించారు. మరి వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి కదా. వాళ్ళు చేసిన దుర్మార్గం ఇంకా ఎక్కువ ఉంది. ఈ పెద్ద స్థాయి ఆఫీసర్ల కంటే కింది స్థాయి ఆఫీసర్లు మారణ హోమం సృష్టించిన అక్కడ అలజడి సృష్టించారు. మొత్తం ఎవరిని వదిలిపెట్టలే. మరి అటువంటి వాళ్ళను కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది కదా. నిజం నిలకడగా తేలుతుంది. తొందరపడి తొందరగా ఏమైనా చేస్తే కాళేశ్వరం కూలినట్టు కేసులు కూడా కూలుతాయి. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ తొందరపడదలుచుకోలే. చట్ట ప్రకారంగా లీగల్గా ముద్దాయిలకు కూడా వాళ్ళ హక్కులను గౌరవిస్తూ వాళ్ళకు కావాల్సిన వెసులుబాటును వాళ్ళకి ఇస్తూ భారత రాజ్యాంగం వాళ్ళకి ఎటువంటి హక్కులను ఇస్తుందో అవి కూడా ఇచ్చుకుంటూ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎట్లా మెలగాలనో అట్లా మా ప్రభుత్వం ఈరోజు ఎంక్వైరీలో కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరుస్తూ ఉంది. తీగలాగితే డొంక కదులుతూ ఉంది. మొదలు ఒక ఆఫీసర్ అనుకున్నారు, బంచ్ ఆఫ్ ఆఫీసర్స్ వెళ్ళినరు, డిస్ట్రిక్ట్లో సెంటర్స్ అంటున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఎక్కడెక్కడికి పోతుందో ఇంకా మనకి అంతుపట్టట్లేదు. ఇంకోటి అంతర్రాష్ట్రీయంగా ఇంకెక్కడెక్కడో చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. కర్ణాటకలో చేసిరు, మహారాష్ట్రలో చేసిరనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కొరాబరేట్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, సాక్ష్యాలను సేకరించాలి, సాక్షులను విచారించాలి, ఆఫీసర్ల స్టేట్మెంట్లు తీసుకోవాలి. చాలా ప్రక్రియ లీగల్గా ఒక వ్యక్తిని దోషి అని తేల్చడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బట్టగాల్చి మీదేసి ఈయన కాదు అంటే కాదు. ఒక కేసు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు తగు సాక్ష్యాధారాలతో ప్రవేశపెడితేనే దోషులకు శిక్ష పడుతుంది. అది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం కాబట్టి మెల్లమెల్లగా అన్నీ కూడా బయటికి తీస్తాం. చెప్పాం. అమ్మ, మీ అందరి బాధ నాకు తెలుసు కాబట్టి నేను మొట్టమొదటిగా ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా పోయి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన. ఆ రోజే చెప్పిన, వేల మంది బాధితులు తెలంగాణలో ఉన్నారు. ఆ బాధితులందరి తరఫున నేను ఈరోజు మొదటి కంప్లైంట్ ఇస్తున్నా అని చెప్పిన. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలంగాణలో ఉండాలని చెప్పి మేము ఎన్నో సాక్రిఫైసెస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ దోపిడీ దొంగల బారిన పడ్డది మాకు చాలా బాధగా ఉంది. మీరు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి మాలాంటి వ్యక్తుల పోరాటం, మా ప్రభుత్వం కూడా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఆయన కూడా మన అందరు కోబాధితుడే, ఆయన కూడా బాధితుడే. మనందరికంటే ఎక్కువ బాధలు పడ్డది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనని ఇరికిచ్చి జైలుకు పంపించారు. ఆ ఎమ్మెల్సీ విషయంలో ఒక కుట్ర జరిగింది ఆ రోజు. అంటే అందరికంటే ఎక్కువ బాధలు పడ్డది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి కూతురు పెళ్ళి కూడా అటెండ్ కాలేని పరిస్థితిలో ఆయన పడ్డ బాధ మేమందరం ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ఆయనకి బాధ తెలుసు కాబట్టి లోతుల్లోకి వెళ్తాడు. దోషులు ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం మాకుంది.